హలో, నేను మిస్ రావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మారారు అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. కానీ గత 2 వారాల పరిపాలన చూసిన తర్వాత ఎలాంటి మార్పు లేదు ఆయనలో అనేది మరొక కోణం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ గ్రూపుల్లో వస్తున్నటువంటి పోస్టులు. అసలు ఏంటి, ఆయన మారారా, మారే అవకాశం ఉందా, మారినట్టు కనిపిస్తున్నారా అనే దాని మీద విశ్లేషణ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు ఉన్నారు. హలో అండి. నమస్తే. సో చంద్రబాబు నాయుడు మారారు అని అన్నారు, కానీ ఇటీవల తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకుంటే కనుక ఆయన మారలేదని చెప్పి పోస్టులు వస్తున్నాయి. ఆల్రెడీ మీ గ్రూప్లోనే తిరుగుతున్నాయి. ఆ పోస్టులు పెట్టే వాళ్ళకి ఏం చెప్తారు? అదే మీరు ఏ కొలమానంతో తీసుకున్నారు? ఆయన మారారు మారలేదంటానికి మాకైతే మార్పు కనపడుతుంది. ఇటీవల కాలంలో జరిగినటువంటి బదిలీలు కానీ, ఆయన ఎక్కడ కనిపిస్తే అక్కడ పవన్ కళ్యాణ్ హక్ చేసుకోవడం కానీ, ఇవన్నీ చూస్తుంటే ఆయన ఏంటి అది చూసి మారారు అనుకుంటున్నారా? అంటే బదిలీలు చేసిన విధానంలో కూడా మీకు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఎవరైతే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన దానికే కానివ్వండి, వాళ్ళంతటా వాళ్లే భయపడి లీవ్ మీద వెళ్ళిపోవటమే కానివ్వండి, అంటే ఆయనలో మార్పు అనేది వాళ్ళు గ్రహించారా లేదా? నాయకులుగా మేము గ్రహించాము, అధికారులుగా ఉన్న వాళ్ళు గ్రహించారు. వాళ్ళేం గ్రహించలా, వాళ్ళు ఆల్రెడీ బొకేలు పట్టుకుని వచ్చారు. చంద్రబాబు నాయుడు దగ్గరికి వస్తే అందరూ బొకేలు ఇస్తే ఆయన కూడా బొకేలు టచ్ చేసి అందరిని వెనక్కి పంపించారు. ఎవరైతే తెలుగుదేశం పార్టీ సానుభూతి వల్ల లేదంటే న్యూట్రల్గా ఉండేవాళ్ళు, చట్ట ప్రకారం నిబంధనల ప్రకారం చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ జాబ్ వాళ్ళకి గత 2-3 రోజుల నుంచి అపాయింట్మెంట్ అడుగుతున్నారు కానీ కలవడానికి ఇవ్వట్లేదు అంటున్నారు. మరి ఆ రోజున మొన్న బొకేలతో కనపడిన వాళ్ళు దాదాపు 60-70% చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా లేదంటే జగన్ భక్తులుగా పనిచేసిన వాళ్ళే కదా. జగన్ భక్తులుగా పనిచేసిన వాళ్ళే అవ్వచ్చు, కానీ అంటే ఇప్పుడిప్పుడే సిస్టమ్ గాడిలోకి వస్తుంది. ఆయన ప్రమాణ స్వీకారం చేసి కూడా వారం రోజులే అయ్యింది. ఆయన కొత్త సీఎం కాదు కదా, కొత్త సీఎం, 4వ సీఎం. అంటే అందుకేనండి ఒక బేస్ లెవెల్ నుంచి ఆయన క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు మీరు హోమ్ మినిస్టర్కి చూసినా మీరు అంత ఫ్రీ హ్యాండ్ ఎవరు కూడా ఇవ్వలేదు. అంటే గతంలో చేసిన సీఎంలనే కానివ్వండి, ఎక్కడా కూడా చూడండి అంత ఫ్రీ హ్యాండ్ ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు మా దగ్గర అనిత గారికి చూడండి, ఆవిడ ఇష్టంగా ఆవిడ పని చేసుకోవటానికి స్వేచ్ఛ ఇచ్చారు. అంటే బాబు గారి డైరెక్షన్ లోనే నడవాలి అనేది కాకుండా కూడా ఫ్రీ ఇచ్చారు అనుకుందాం. ఆయన చేసిన ఈ 2 రోజులు ఆయన చేసింది ఏముంది ప్రత్యేకంగా చెప్పుకోవడానికి? 2 రోజుల్లోనే, అంటే 2 రోజుల్లోనే చేయలేదా అని అంటే 2 రోజులకే కూడా 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ఇన్ని దారుణాలు చేశాడు. సో దానిలో ఏ రోజు ఎవరికి కూడా ఈ డౌట్లు రాలేదు. నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి వారం రోజులకే ఇన్ని డౌట్లు రేస్ చేస్తున్నారు. అంటే మారిన మనిషి మారుతారు, అద్భుతంగా క్రియేట్ చేస్తారు, క్యాడర్ని ఆదుకుంటారు. రెడ్ బుక్ ఒకటి ఉంది, తర్వాత మన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకుంటాం అని చెప్పారు కదా. అందుకని హోప్స్ ఎక్కువ ఉన్నాయి కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద. ఇప్పుడు రెడ్ బుక్ అని అంటున్నారు. రెడ్ బుక్ అనేది చట్టం తన పని చేసుకెళ్ళింది అనుకోండి, రెడ్ బుక్ తో పని ఏంటండి? అలాంటప్పుడు రెడ్ బుక్ ఎందుకు అయితే? దానిలో మేబీ ఎవరైనా గవర్నమెంట్కి ఆ రోజు గవర్నమెంట్కి తొత్తుల్లాగా పనిచేసిన అధికారులు ఉండుండొచ్చేమో. సో ఆ రోజుల్లో పనిచేసిన అధికారుల మీద ఏదైనా ఉన్నా కూడా ఈ రోజు చట్టం తన పని తను చేసుకెళ్ళినప్పుడు రెడ్ బుక్తో అవసరం లేదు, రెడ్ బుక్తో పని లేదు ఇప్పుడు. ఎందుకంటే దాన్ని పట్టుకొని కావాలని అందరూ రెడ్ బుక్ అని అంటే ఏదో మేము కక్షపూరిత రాజకీయాలను ప్రోత్సహిస్తున్నట్టు. సో అదొక నింద, మళ్ళీ ఇటు చేస్తే అటు అంటారు, అటు చేస్తే ఇటు అంటారు. ఏదో ఒకటి మాట్లాడాలన్న అవసరం అయితే అందరికీ ఉంటుంది. ఈ సోషల్ మీడియాలో ఫుల్ టైం ఇదే టాపిక్స్ నడిపిస్తారు కదా. ఇదే సోషల్ మీడియాలో ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు చేసిన బదిలీల్లో సీఎం ఆఫీసులో ప్రద్యుమ్న అనే అతన్ని సెక్రటరీగా చేర్చుకున్నాడు, ద్వివేది అనే అతన్ని ఐఏఎస్ని, అతన్నేమో స్టేషనరీ కింద పంపించారు. అదే జగన్మోహన్ రెడ్డి ఏబి వెంకటేశ్వరరావుని 5 సంవత్సరాల పాటు అసలు విధుల్లోకి నిర్వహించకుండా సస్పెండ్ చేశారు. చంద్రబాబు నాయుడు ధైర్యం చేయలేకపోతున్నారు, అందుకే చంద్రబాబు నాయుడు మారలేదు అని చెప్పి మీ గ్రూపుల్లోనే తిరుగుతుంది కదా. ఏమండి, గిట్టని వాళ్ళు పలు రకాలు మాట్లాడతారు. మీ గ్రూపుల్లో వాళ్ళే, తెలుగుదేశం గ్రూపుల్లో వాళ్ళే. తెలుగుదేశం గ్రూపులు వాళ్ళు బహిరంగంగా ఎక్కడైనా చెప్పారా సార్? ఉన్నాయి, గ్రూపుల్లో ఉన్నాయి మెసేజ్లు కూడా, కావాలంటే చూపిస్తాం మీకు. అనుకుంటున్నారు అనేది ఒకటి ఉంటది, అంతేగాని బహిరంగంగా ఇప్పుడు తప్పు జరిగినప్పుడు ఎవరైనా బహిరంగంగా వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటది. అలాంటి చెప్పలేకపోయినప్పుడు వాళ్ళ డౌట్స్ వాళ్ళు రైస్ చేసుకుంటున్నారేమో. డౌట్స్ కాదండి, ప్రద్యుమ్న ఐఏఎస్ ఆయన చంద్రబాబు నాయుడు
అధికారం పోయినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అద్భుతమైనటువంటి రూలింగ్ చేస్తున్నాడు, నీతివంతమైన పరిపాలన చేస్తున్నారు, అనవసరంగా ఆంధ్రాని శ్రీలంకని బదనాం చేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు మీద ఐఏఎస్ఎల్ సంఘం తరఫు నుంచి లెటర్ విడుదల చేసినటువంటి ఆఫీసర్ ఆయన్ని ఇప్పుడు సీఎం ఆఫీసులో పెట్టుకున్నారు అని అంటే చంద్రబాబు నాయుడులో మార్పు వచ్చినట్టేనా? అందరి మీద అన్ని రకాల యాక్షన్స్ ఒకేసారి తీసుకోవాలి, ఒకేసారి వాళ్ళని ఇది చేయాలి అని అనటం కరెక్ట్ కాదు. సో ప్రతి వాళ్ళకి ఒకసారి అవకాశం ఇవ్వాలి. యాక్షన్ తీసుకోవడం తర్వాత సంగతి. ఇప్పుడు ఆయన్నే తీసుకొచ్చి పెట్టారు కదండి, దొంగకి తాళం ఇస్తే సరిపోద్దనే. అంటే లాస్ట్ టైం ఆయన గతంలో ఆయన చిత్తూరుకి కలెక్టర్గా కూడా చేశారు. కానీ అప్పుడు కూడా బాబు గారి మీదే ఉన్న నమ్మకంతోనే ఆయన ఆ రోజు ఆ నమ్మకంతోనే ఆయన చిత్తూరులో కూడా ఆయన కలెక్టర్గా పెట్టడం జరిగింది. కానీ ఎవరు ప్రెజర్స్ ఉంటాయేమో, కొన్ని ఒత్తిళ్ళ మూలాన ఆయన ఆ రోజు అలా మాట్లాడాలనిపించారేమో, అవన్నీ కూడా ఉండొచ్చు. అంటే క్యాడర్కి తెలియనటువంటి అవగాహన చంద్రబాబు నాయుడు ఉంది కాబట్టి అదే ఆ అపాయింట్మెంట్ జరిగింది అంటారు, అంతేనా? అట్లా కాదండి. వాళ్ళు వెళ్ళి ఏం చెప్పారు బాబు గారికి, ఇప్పుడు ఐఏఎస్ వాళ్ళు వెళ్ళి అదే నేను అనేది, ఇప్పుడు క్యాడర్కి కొంతవరకు ఒక లెవెల్ వరకు తెలుస్తుందండి ఇన్ఫర్మేషన్, అంతకు మించిన ఇన్ఫర్మేషన్ తెలియదు. చంద్రబాబు నాయుడుకి తెలిసిన ఇన్ఫర్మేషన్ హై లెవెల్ ఇన్ఫర్మేషన్, లేదంటే ఆయనకి ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. క్యాడర్ ఏంటి కొంత ఉద్రిక్తంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏంటంటే వీళ్ళందరినీ తీసేయండి అనే యాంగిల్లో మాట్లాడతారు. అలా కాకుండా స్థితప్రజ్ఞతో ఆలోచించి ఆయన చేసిన పని అని చెప్పి భావిస్తారా మీరు? ఇక్కడ మనం ఎంతసేపు ఒక కలెక్టర్ గురించో ఒక దీని గురించి వ్యవస్థ గురించి మాట్లాడుకోవాలి. ఆ కలెక్టర్ కాదు, సీఎం ఆఫీసులో సెక్రటరీ ఆయన. రేపు రాష్ట్రంలో ఉండే ప్రతి ఫైల్ ఆయన దగ్గరికి వెళ్తుంది ఖచ్చితంగా. కానీ వ్యవస్థ అంతా కూడా బాబు గారు ఆలోచిస్తున్నారు. సో దీని మూలాన ఇప్పుడు కూటమితో కలిపి ఉంది, ఒక్కళ్ళ డెసిషన్ కూడా అవ్వదు కదా. సో దాని మూలాన బాబు గారిది ఆలోచన కరెక్ట్ కాదని కూడా అనలేమండి. ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి ఆయన కరెక్ట్గానే నిర్ణయం తీసుకుంటారు. సో కాకపోతే కొన్ని అంటే ఆ రోజు వాళ్ళు ఏ ఫోర్స్ మూలాన, ఎవరు ఒత్తిడి మూలాన ఏం జరిగింది అనేది వాళ్ళు ఏమైనా వివరించి ఉండొచ్చు. ఇప్పుడు క్యాడర్కి అయినా సరే, ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 2-3 వారాల నుంచి క్యాడర్ ఏమో నిస్తబ్దుగా ఉంది, నిస్తేజంగా ఉంది. గ్రూపుల్లోనేమో మేము అనుకున్నది ఒకటి జరుగుతుంది ఒకటి అనేటువంటి ఫీలింగ్లో మొత్తం మెసేజ్లు వెళ్ళిపోతున్నాయి. ఒక క్లారిటీ ఇవ్వడానికి ముందుకు ఎందుకు రాలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు లేకపోతే లోకేష్? ఎందుకండి ప్రతి చోట కూడా ఇప్పుడు ప్రజా దర్బార్ అని పెట్టి లోకేష్ గారు రోజు ప్రజలతో పాటు క్యాడర్ని కూడా కలుస్తున్నారు కదా. మంగళగిరి వరకు ఆయన ప్రజా దర్బార్ మంగళగిరి వరకే కాదండి, ప్రతి వాళ్ళని కూడా లోకేష్ గారు అందరినీ నాయకులతో కానివ్వండి, కార్యకర్తలతో కానీ ఆయన టచ్లోనే ఉంటున్నారు. అదంతా బయట వచ్చేదంతా ఒక అపోహ కానివ్వండి, ఆయన ఖచ్చితంగా క్యాడర్తో అయితే కలిసే ఉన్నారు. ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే కదండి, 2 వారాలు కూడా అవ్వలేదు, 2 వారాలు కూడా అవ్వకనే క్యాడర్కి ఏమీ చేయలేదు అంటే అప్పుడే ఎట్లా చేయగలుగుతారు? ఇంకా పోస్టులు భర్తీ అవ్వలేదు, నామినేటెడ్ పోస్టులు. మీరు కలిసారా చంద్రబాబు నాయుడిని? మీరు కలిసారా రిజల్ట్ వచ్చిన తర్వాత? కలవలేదు. ఇంకా కలవలేదా? ఓకే, రిజల్ట్ రాకముందు కలిసాను. సో అప్పటికి ఇప్పుడు అంటే ఒకవేళ కలిస్తే కనుక మీరు ఆయనలో ఏమన్నా మార్పు వచ్చిందా అని అడుగుదామని, అంతే, అంతకు మించి ఏం లేదు. ఓకే, మార్పు ఎందుకు మార్పులు అనేది ఆయన ఎప్పుడు అండి కార్యకర్తల్ని ప్రతి ఒక్కళ్ళని కూడా పేరు పేరున గుర్తుపెట్టుకుంటారు. ఈ రోజు ఆయనకేం అధికారం కొత్త కాదు, అధికారంలో ఉండటం అనేది ఆయనకి కొత్త విషయం ఏం కాదు. అధికారం చూసిన వ్యక్తే, రాజకీయాలుగా 40 సంవత్సరాలుగా ఆయన రాజకీయంలో ఉన్న వ్యక్తే. కానీ అలాంటి ఆయన ఈరోజు మేము వెళ్తే మళ్ళీ ఏదో చూడనివ్వలేదు అనే ద్వారానికి మీరు మాట్లాడతారేమో అని అనుకున్నాను. అది కాదు, కానీ ఆయన జస్ట్ మాకు కూడా ఇప్పుడు వెళ్ళి ఆయన్ని డిస్టర్బ్ చేయటం ఎందుకు, చాలా బిజీగా ఉన్నారు. సో కొంచెం ఒక గాడిన పడిన తర్వాత వెళ్ళి ఆయన కలిస్తే బాగుంటుంది. ఇప్పుడే వెళ్ళి మనము అందరం వెళ్ళి అపాయింట్మెంట్ దొరకకుండా ఇబ్బందులు పడటం ఎందుకు అనే దాంతోనే కాదు. మీకు ఒక స్పోక్స్ పర్సన్గా ఆయన మారినటువంటి మనిషి, మారినటువంటి లీడరు, గతానికి ఇప్పటికి అనేది ఎక్కడ, ఏ పాయింట్ దగ్గర కనిపిస్తుంది? నేను పోలిట్ బ్యూరో నేను గత వారం కలిశాను, కానీ అంటే రిజల్ట్స్ బిఫోర్ కలిశాను, ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కలిశాను. కానీ ఆయనలో కాన్ఫిడెంట్ బాగా కనపడుతుంది. ఆయన ఏదైతే అంటే వీళ్ళు చేసిన అరాచకాలకంతా కూడా చెక్ పెట్టగలరు అనేది అయితే కనపడుతుంది. ఆయన ఏది కూడా మర్చిపోలేదు. అంటే నేను అనుకోవటం, అంటే మీరు కక్షపూరిత రాజకీయాలని అనుకుంటారేమో, అది కాదు నేను చెప్పేది. అంటే రాష్ట్రం ఉన్న వైఫల్యం ఈరోజు మొన్న గత 5 సంవత్సరాలుగా కూడా చూస్తే ఎంత వైఫల్యం చెందిందో, దాన్ని అన్నిటికీ కూడా నేను గాడిని పెట్టగలుగుతాను. సో నేను క్యాడర్కి భరోసా ఇవ్వగలుగుతాను అనే కాన్ఫిడెంట్ ఆయనలో ఉంది. ఎందుకంటే నేను మాట్లాడిన దానిలో నాకు అది అర్థమైంది కాబట్టి చెప్తున్నాను. అంటే అప్పటికే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా పాజిటివ్గా వస్తుంది టీడీపీకి.
సో కేకే సర్వే లాంటివి కూడా అంత పాజిటివ్గా వచ్చిన టైంలో కూడా కలిసినప్పుడు కూడా ఆయన అందరినీ ఆప్యాయంగా పలకరించడం కానివ్వండి, తెలంగాణలో ఉన్న క్యాడర్కి కూడా అంటే 4వ తారీఖు తర్వాత నేను బిజీ అవుతాను, సో మిమ్మల్ని అందరినీ కలవటం మళ్ళీ మిస్ అవుతుంది, మళ్ళీ లేట్ అవుతుందని ఆయన అందరినీ ఇంటికి పిలిపించుకొని మాట్లాడటం కానివ్వండి, అందరికీ ఒక 1 అవర్ టైం ఇచ్చి అందరితో కూడా సరదాగా మాట్లాడటం కానివ్వండి, పార్టీ గురించి కానివ్వండి, ప్రతి ఒక్క సో ఆ మార్పు గమనించారు మీలో ఆయనలో ఈసారి కాదండి, ఆయనకి ఎప్పుడూ అభిమానం ఉంటుంది. మరి ఇంకా మారిన మనిషి ఉంది, మారారు అంటారు. అదే మనిషి కదా, అదే లీడర్ కదా. అదే లీడర్ అయినా అంటే కార్యకర్తల మీద ఆయనకి ఎప్పుడు అభిమానం ఉంటది, ఎప్పుడు గుర్తిస్తారు. సో మీరు అనేది ఏంటంటే గతంలో అధికారులకి ఎక్కువ టైం కేటాయించేవాళ్ళు, సో ఈ టైం అట్లా లేదు, కార్యకర్తలకే ఎక్కువ టైం కేటాయిస్తారు. ఓకే, రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాలకు ఎప్పుడు రానటువంటి భువనేశ్వరి, ఈసారి బ్రాహ్మణి వీళ్ళందరూ కనిపించారు కదా ఎన్నికల ముందు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏదో ఒక పదవుల్లో వచ్చే అవకాశం ఉందా? లేదండి, ఎందుకు వస్తారు, రావాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకేమీ రాజకీయాలు కొత్త కాదు, ఆ ఫ్యామిలీకి అధికారం కొత్త కాదు. ఇప్పుడు భువనేశ్వరి గారికి వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి కూడా రాజకీయం ఒక సీఎంగా చూసిన వ్యక్తి ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి కూడా. సో పెళ్లి చేసుకునే నాటికే చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్గా ఉన్నారు. సో వాళ్ళకి రాజకీయాలు ఏం కొత్త కాదు. కానీ మొన్న ఎందుకు రావాల్సి వచ్చింది నిజం గెలవాలి అనే దానికి అన్నప్పుడు అక్రమ అరెస్టు ఉండటం మూలన నారా చంద్రబాబు నాయుడు గారి కోసం ఆవిడ బయట వచ్చి గలంతో ఆవిడ వాయిస్ అంటూ ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి అందరికీ కూడా అంటే ఎప్పుడు రాని ఆవిడ అప్పుడు ఆ ఫ్యామిలీ రావడం అనేది ఓకే. కానీ ఇప్పుడు భువనేశ్వర్ రోజు కలుస్తున్నారు కదా లీడర్లు వెళ్ళి, అంటే అభిమానంతో వెళ్ళి కలవటం వేరే కదండి, అది అందరూ కలుస్తుంటారు కదా. తనకి ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంది, సో అక్కడ ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. సో దాని మూలన ఎవరికి ఏ బ్లడ్ కావాలన్నా ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా హెల్ప్ చేయాలన్నా ఆవిడే చేస్తుంటారు కదా. సో దాని మూలన ప్రజలతో ఎప్పుడూ ఇంటరాక్షన్ ఉంటుంది ఆవిడకి. సో ఏ అవసరం వచ్చినా చదువు గురించే కానివ్వండి, ఒక హెల్త్ ప్రాబ్లమే వచ్చి కానివ్వండి, ఆవిడకి డెఫినెట్గా వెళ్ళి కలుస్తారు. సో మాకు ఇట్లా మా పిల్లలు ఉన్నారు చదివించాలనే కానివ్వండి, బ్లడ్ కోసమే కానివ్వండి, ఇట్లాంటివి ఏ అవసరం అంతే తప్ప ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యే అవకాశం లేదంటారు. ఖచ్చితంగా లేదండి. ఇద్దరు బ్రాహ్మణి గారు అయితే ఇప్పుడు బిజినెస్ పరంగా బిజీగా ఉన్నారు కానివ్వండి, ఆవిడకైతే ఇప్పుడు రాజకీయాలకు వచ్చే అవకాశం అయితే లేదు. బై ఫ్యూచర్ అయితే చెప్పలేము, అది రాజకీయాలు ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. సో ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో చెప్పలేం కానివ్వండి, ఇప్పుడైతే మటుకు అవకాశం లేదండి. అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అసెంబ్లీ చూసినా, అంతకుముందు ప్రమాణ స్వీకారం అప్పుడు చూసినా, ఇవన్నీ చూస్తే చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా లోకేష్ని కొంచెం స్లీపర్ అంటే ఒక రకంగా కొంచెం తగ్గించారు అని అనిపిస్తుందా? అలాంటిది ఏమీ లేదు కానివ్వండి, ఎందుకంటే ఇక్కడ కూటమితో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి అందరికి అలాంటి డౌట్ రావచ్చేమో. కానీ ఆయనకి ఏంటంటే పార్టీ పరంగా, మా పార్టీ పరంగా ఎవరైనా మేము ఆలోచించేది బాబు గారు తర్వాత లోకేష్ గారు. సో అది మీరు ఆ కూటమితో కలిసినప్పుడు బాబు గారు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, కానీ మేము తెలుగుదేశంగా ఉన్నప్పుడు అయితే మాకు బాబు గారు తర్వాత లోకేష్ గారు. గతంలో చాలా మంది 2014 గెలిచినప్పుడు కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అనేవాళ్ళు. కానీ ఈసారి అలాంటిది ఏం లేదు, అసలు ఎక్కడా కూడా వినిపించట్లేదు. అంటే బై ఫ్యూచర్ రేపు పొద్దున బాబు గారి తర్వాత లోకేష్ గారే, అంటే కూటమితో కాదండి. సో టీడీపీ ఇండివిజువల్గా తీసుకున్నప్పుడు బాబు గారి తర్వాత లోకేష్ గారే అవుతారు కదా. సో మా పార్టీ అధ్యక్షులైనా కూడా రేపు పొద్దున మేము ఎవరైనా కూడా ఇప్పుడు అందరితో టచ్లో ఉండే నాయకుడు ఎవరు? సో బాబు గారి కన్నా కూడా ఎక్కువ లోకేష్ గారితో ఇంటరాక్షన్ ఎక్కువ ఉంది. మీకు స్పోక్స్ పర్సన్గా మీ పార్టీ వాళ్ళు ఎవరైనా కలిసినప్పుడు పవన్ కళ్యాణ్కి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు, లోకేష్కి ఇవ్వట్లేదు అనే భావన వ్యక్తం చేయలేదు ఎవరు? అలాంటిది ఏమీ లేదండి. కూటమిలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, పురంధరేశ్వరరావు గారు కూడా ఉన్నారు బీజేపీ తరపున. సో అది ఒక కూటమి అంతవరకు, అంటే కూటమిలో ఉన్నప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్లో అట్లా వాళ్ళకు ఉంటాయేమో. కానీ మాకు పార్టీ పరంగా వచ్చినప్పుడు ఫస్ట్ బాబు గారు, తర్వాత లోకేష్ గారు. సో అది ఫైనల్ డెసిషన్, ఇంకా వేరే ఏమీ ఉండవు. ఆ ఆలోచన, ఆ థాట్ కూడా మాకు ఎవరికి లేదు కూడా. పార్టీ పరంగా వేరు, కూటమిలో పరంగా వేరు. దాని గురించి ఇంత మనం ఆలోచించాల్సింది కూడా లేదు, డిఫరెన్స్ కనపడతానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ.